యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు తెలుసును, కొంతమందికి నాకు ఈ ఆపరేషన్ అయింది, థైరాయిడ్ ఆపరేషన్ అయింది. మరి ఆపరేషన్ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆపరేషన్ ఆ యొక్క వార్డులో ఉండేటప్పుడు, ఆపరేషన్ బయటకు వచ్చినప్పుడు, వార్డులో వేసినప్పుడు నాకు ఒక చక్కటి పాట నాకు వినబడింది. పాత పాటే అది. నేను చక్కగా అది అర్థం చేసుకొని చక్కగా పాడితే నాకు ఎంతో ఆత్మీయంగా అది ఎంతో బలపడ్డది. ఆ పాటని నేను పాడాలని అని అనుకుంటున్నాను. కాబట్టి పాటను మీరు ఆ యొక్క పదాలు జాగ్రత్తగా మనం వింటే ప్రతి సేవకుడికి ఉపయోగపడుతుంది. ఆ పాట మీ అందరికీ కూడా తెలుసును. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎల్లటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎల్లటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలలో నిరాశ స్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థము కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గలవో దేవ నా కష్టాలు కలని దాటించితివి. కృపా కనికరము గలవో దేవ నా కష్టాలు కలని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురేమి శోధనలు, లోకాసను అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటంలో ఎదురయ్యే శోధనలు, లోకాసను అలజడిలో సడలితి విశ్వాసము. దుష్టుల క్షేమమని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గలవో దేవ నా చెయ్య విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గలవో దేవ నా చెయ్య విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం
కాయను అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసే నీ అనుభవాలతో బలపరిచితివి ప్రధాన యాజకుడా యేసే నీ అనుభవాలతో బలపరిచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృపా. ఈ పాటలో చాలా అర్థం ఉందండి పిల్లలు. ఎందుకంటే భారంతో కూడిన సేవకులు ఉన్నారు, ఇంకా సేవ చేయలేని అనుకుంటున్నారు, కానీ దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. ఈ క్రైస్తవ జీవితము సేవ పోరాటము మరి మరి చేయలేము. లోకంలోనే వాళ్ళ పరిస్థితే బాగుంది, వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, మనమే హ్యాపీగా లేవని ఒక చింత అయితే అవుతుంది. ఆ చింత లేకుండా విశ్వాసంలో పోరాడాలని దేవుడే కాచి కాపాడుతాడని చక్కటి పాట మరి పాస్టర్ మ్యాథ్యూస్ గారు రాసిన చక్కటి పాటను ఎంతగానో ఆదరించింది. మరి నేను హాస్పిటల్లో ఉండగా మరి నేను ఆ వార్డులు తీసుకొచ్చినట్లు ఆపరేషన్ చేసినటువంటి ఆ 3 రోజే పాట పాడాను. 3 రోజే మరి గట్టిగా హాస్పిటల్ గట్టిగా పాడాను. మా వాళ్ళు అంటున్నారు, ఎందుకు గట్టిగా పాడుతున్నావు, అది పుట్లు తగ్గిపోతాయని. ఏ పాట దేవుడికే మహిమ అని చెప్పని ఆ 3 రోజే ఈ పాట పాడాను. ఇంకా వచ్చిన పాట ఇప్పుడు కూడా నాకు పాట రాదు, కానీ ఆ తలంపు ఆ యొక్క పాడాలి, హృదయపూర్వకంగా పాడాలి. నా పాట ఎవరో చూస్తే ఎవరో వింటారు, కానీ నా దేవుడిని మహిమపరచాలి. ఎందుకంటే ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు చాలామంది వరకు స్వరం రాలేదు, కానీ దేవుడు నాకు స్వరం ఇచ్చాడు. కాబట్టి ఈ స్వరాన్ని నేను ఆయనకి ఉపయోగించాలని ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి నా ఆలోచన సబలపరచులాగా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటామని మనం చేసుకుంటూ అందరినీ దేవుడు దీవించి నడిపించిన దాకా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.